మీ డాడీ జయంతి గ్రూప్ లో పనిచేస్తున్నాడు అన్నావు కదా, పేరేంటమ్మా? కృష్ణప్రసాద్. వాడు గడప దాటినప్పుడే నాకు తమ్ముడున్నాడన్న విషయం మర్చిపోయాను. టైంకి బ్లడ్ దొరికింది, ఆమె ప్రాణాలతో బయటపడింది. ఏదేవైనా ఈ టైంలో చందు ఉంటే బాగుండేది కదా. వదిన పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిందమ్మా. మనం లేకపోయినా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు, అది చాలమ్మా. ఇటువంటి టైంలో పెద్దమ్మ దగ్గర ఉండలేకపోవడం నిజంగా బ్యాడ్ డాడీ. ఏం చేస్తావమ్మా, అక్కడుండి అన్నయ్య మాటలు చేష్టలు భరించలేకే ఇంత దూరం వచ్చేసాం. ఇలా మనం కొంతకాలం దూరంగా ఉంటేనైనా అన్నయ్యలో మార్పు వస్తుందని ఆశమ్మా. పెదనాన్న మారినా మారకపోయినా పెద్దమ్మకి కష్టమే కదా డాడీ. కష్టమైనా సుఖమైనా షేర్ చేసుకోవడానికి ఎవరున్నారు? మనం ఉంటే పెద్దమ్మకి ఒక ధైర్యం. నిజమే, కానీ మనం ఏం చేయలేం కదమ్మా. బాధకి దగ్గరగా ఉండడం కన్నా దూరంగా ఉండడమే మంచిదమ్మా. ఈ స్వీట్ తీసుకురావడానికి ఇంకో కారణం కూడా ఉందమ్మా. ఏం డాడీ? వదినికి బాగాలేదన్న రోజు మా ఎండీని తిట్టి మరీ వచ్చేసానమ్మా. వెళ్లేసరికి హూస్టింగ్ ఆర్డర్ టేబుల్ మీద పెడతారనుకున్నాను. విచిత్రంగా మీ వదిన గారికి ఎలా ఉందని అడిగింది ఆవిడ. అవునా? హఠాత్తుగా ఇంత మార్పేంటి డాడీ? అదే నాకు అర్థం కావడం లేదు. మీకు విషయం చెప్పాలని రోజు అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను డాడీ. ఏంటమ్మది? ఈ మధ్య నాకొక తాతయ్య పరిచయం అయ్యాడు. తాతయ్య? ఎవరమ్మా ఆయన? ఒకరోజు పార్క్ లో గుండె నొప్పితో పడిపోతూ కనిపిస్తే నేనే హెల్ప్ చేశాను. ఆ పరిచయం అలా అలా పెరిగి బాగా క్లోజ్ అయ్యాం డాడీ. ఓ, నీకో తాతయ్య దొరికాడన్నమాట. అవును డాడీ, మన తాతయ్యని నేను ఎలాగో మిస్ అయ్యాను. అందుకే ఆ తాతయ్యని చూస్తే మన తాతయ్యలాగే అనిపించాడు. చాలా మంచివాడు డాడీ. చిన్న పిల్లర్లా అలుగుతాడు, చాలా ప్రేమగా మాట్లాడతాడు. ఓసారి ఇంటికి తీసుకురావచ్చు కదమ్మా. నేను అదే అనుకుంటున్నాను. అంత మంచి తాతయ్యని మీకు పరిచయం చేయాలి కదా. నెక్స్ట్ టైం కలిసినప్పుడు తప్పకుండా తీసుకురా. అలాగే డాడీ. పద. రే సంతోష్, ఇట్రా. ఏంటి మమ్మీ? ఎక్కడికెళ్ళొస్తున్నావు? జస్ట్ అలా సరదాగా బయట తిరిగి వస్తున్నాను. నువ్వు అలా సరదాగా బయట తిరగడానికా మనం అమెరికా నుంచి ఇండియాకి వచ్చింది? ఎందుకు వచ్చినా ఇక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేసి హ్యాపీగానే ఉన్నాం కదా మమ్మీ. నువ్వు హ్యాపీగా ఉన్నావేమో, మేం హ్యాపీగా లేవురా. ఇప్పుడు ఏమైంది మమ్మీ? ఇంకా ఏం కావాలరా? చందు కావాలి చందు కావాలి అని ఇండియా తీసుకొచ్చావు. ప్రేమన్నావు, పెళ్ళన్నావు. తీరా పెళ్లి దగ్గర పడగానే చదువుకోవాలి, మ్యూజిక్ నేర్చుకోవాలి అన్నావు. అబద్ధమేమీ చెప్పలేదు కదా మమ్మీ. అబద్ధం చెప్పలేదు, కానీ చెప్పింది చేయటం లేదుగా. ఆ ఎంబీఏ కంప్లీట్ చేస్తావంటే అది లేదు. పోనీ మ్యూజిక్ కోర్స్ అన్నా చేస్తున్నావా అంటే అది లేదు. నీ పాటికి నువ్వు తిరుగుతున్నావు. వాడేదో సరదాగా తిరుగుతున్నాడు, అయినా ఈ టైంలో వాడికి నువ్వు ఈ క్లాస్ తీసుకోవడం అవసరం అంటావా? మీరు సరిపోయారండి. వచ్చిన విషయం వదిలేసి వీడిష్టానికి వీడు తిరుగుతున్నాడు. మన వల్ల తలెత్తుకొని తిరగలేక చందు కృష్ణ ఎటో వెళ్లిపోయారు. చందు నాకిష్టమని వీడ ఒక్క మాట అనకపోతే అసలు ఈ గొడవలన్నీ ఉండేవి కాదుగా. మన పాటికి మనం యుఎస్ లో ఉండేవాళ్ళం, వాళ్ల పాటికి వాళ్ళు హాయిగా ఉండేవాళ్ళు.
ఓకే హేమ, నువ్వు వెళ్ళి డిన్నర్ ఏర్పాటు చేయి. ఈలోగా వీడు ఫ్రెష్ అప్ వేస్తాడు. ఈ గారాబమే వాడిని చెడగొడుతోంది. ఏంట్రా, ఫీల్ అయ్యావా? అదేం లేదు డాడ్. మా మమ్మీ చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది కదా. మరి మమ్మీ బాధ అర్థమైనప్పుడు ఎందుకు తన బాధ పెట్టడం? ఏదో ఒకటి చేయొచ్చు కదరా. చేస్తున్నాను డాడ్, బట్ ఏం చేస్తున్నాను అనేది ఇప్పుడే మీకు అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పొచ్చుగా. చెబితే అర్థం కాదు డాడ్, చేసే పని పూర్తయ్యాకే అర్థం అవుతుంది. అంత అర్థం కాని విషయం ఏముందిరా? అర్థం కాదు కాబట్టే విషయం చెప్పడం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ డాడ్. నా ఆరోగ్యానికి ఏం ఢోకా లేదురా. ఆ మధ్య ఏదో కొంచెం ఇబ్బంది పెట్టింది గాని ఇప్పుడేం బాధలేదు. మందులా పాడా, మనిషికి సంతోషాన్ని మించిన మందే ఉంటుందిరా. ఏంటి, నా సంతోషం ఏంటంటావా? నూరేళ్ళు అనుకోగానే నా సంతోషం నాకు ఎదురొస్తోందిరా. అరే, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టి. ఇదిగో రాజు, కారు ఆ అమ్మాయి దగ్గర ఆపు. తాతయ్య, అమ్మా చందు, నీ గురించి అనుకుంటున్నాను, నువ్వే ఎదురొచ్చేసావు. కారెవరు తాతయ్య? నాది కాదమ్మా, మా అమ్మాయిది. నడిచెందుకు తిరుగుతావని కారు ఇచ్చింది. అవునా? ఎక్కడి వరకు తాతయ్య? పని పాట ఏం లేదు కదమ్మా, అలా తిరిగొద్దామని బయటకు వచ్చాను. ఏమైనా పని మీద వెళ్తున్నావు నువ్వు? లేదు తాతయ్య. అయితే ఓ పని చేద్దాం, నేరుగా మా ఇంటికి వెళ్దాం. ఇంట్లో కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత నువ్వు వెళ్దువు గాని. మీ ఇంటికా? ఏమా, రావా? నెక్స్ట్ టైం వస్తాలే తాతయ్య. అదిగో, ఆ రోజు నువ్వు పిలవగానే నేను రాలేదు. వచ్చావులే. మరి నేను పిలిచినప్పుడు నువ్వు రావాలిగా. కారులోనే కదమ్మా. అలా వచ్చి ఇల్లు చూసి తాతయ్యతో అరగంట కబుర్లు చెప్పి వెళ్దువు గాని, సరేనా? అది ఇక నువ్వే మాట్లాడొద్దు, నువ్వు వస్తున్నావు అంతే. రా అమ్మా, రా కూర్చో. రాజు, ఇంటికి పోని. ఇక్కడ ఆపారేంటి? ఇదే తల్లి మన ఇల్లు. ఇది మీ ఇల్లా? ఇంత పెద్ద ఇల్లుందని నాతో ఎప్పుడు చెప్పలేదే. చెప్పుకోవడానికి నాదా ఏంటమ్మా, మా అమ్మాయిది, అందుకే చెప్పలేదు. మరి ఎంత ఆస్తుంచుకుని మిమ్మల్ని అలా ఒంటరిగా బయటికి పంపిస్తుంది? ఏ, మీ అమ్మాయి మిమ్మల్ని బాగా చూసుకోదా? అబ్బేబే, అదేం లేదమ్మా. నాకే ఆర్భాటంగా తిరగటం ఇష్టం ఉండదు. అవన్నీ తర్వాత చూద్దాం, ముందు ఇంట్లోకి రా. రామ్మా, ఇదే మన ఇల్లు. కూర్చోమ్మా. రాక రాక ఈ తాతయ్య ఇంటికి వచ్చావు, ఏం తీసుకుంటావో చెప్పు. ఏం వద్దులే తాతయ్య, జస్ట్ ఇల్లు చూసి వెళ్దామని వచ్చాను. అదేంటమ్మా, మీ ఇంటికి వస్తే తాతయ్యని ఎలా చూసుకున్నావు?
మరి తాతయ్య కూడా మనవరాల్ని అలాగే చూసుకోవాలి కదా. మీకెందుకు శ్రమ తాతయ్య? ఇందులో నాకు శ్రమే ఉందమ్మా. పనాళ్ళు ఉన్నారు, మనం ఏం చేసేది లేదు, ఆర్డర్ చేయడమే. అరే రామయ్య, ఏంట్రా అలా చూస్తున్నావు? చెప్పానుగా నా ఆరోగ్యం నా మనవరాలు అని. వీడు రామయ్యని పనివాడు లాంటి మావాడు. రే పోయి అమ్మాయికి 4 రకాల స్వీట్స్ మంచి జ్యూసు పట్రా. స్వీట్సా? అమ్మాయి గారికా మీకా? ఏం లేదమ్మా, తమరి పేరు చెప్పి అయ్యగారు తినేస్తారని, అది నా భయం. అరే వెళ్ళి స్వీట్స్ పట్రా. చెప్పింది చెయ్యకపోతే కాళ్ళు విరక్కొడతాను. వెళ్ళు. అలాగేనయ్యా. రామ్మా, పైన ఇల్లు చూద్దువు గాని. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈవిడ ఫోటో ఇక్కడ. అది మా అమ్మాయి ఫోటో అమ్మా. జయంతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ మీ అమ్మాయ్యా? అవును. మరి ఈ విషయం ముందే నాకు చెప్పలేదే? మన మధ్య నా కూతురు గురించి ఎందుకు లేనని చెప్పలేదమ్మా. మా డాడీ పనిచేస్తుంది మీ ఆఫీస్లో నేను చెప్పానుగా. అది మా ఆఫీస్ అంటే నువ్వు నాతో ఇలా ఉండవుగా, అందుకే చెప్పలేదు. మీరింత బాగా మాట్లాడతారు, మరి మీ అమ్మాయి ఏంటి అలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందేంటి? చాలా గర్వం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నీతో ఎప్పుడన్నా అలా మాట్లాడిందా? ఆ ఒకరోజు మా డాడీకి బాలేదని ఆఫీస్కి వెళ్తే నా ఎదురుగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. కోపం వచ్చి నేను గట్టిగా తిట్టాను. ఓ అంత జరిగిందా? అవునండి. ఆ? మళ్ళీ అండి ఏంటమ్మా? ఎంతైనా మీరు ఆమె ఫాదర్ కదా. అయితే తాత కాకుండా పోతాడా? ఎంతైనా నువ్వు ఇలా పిలుపులు మారిస్తే బాధేస్తోందమ్మా. సరే తాతయ్యనే పిలుస్తానులే. అది అలా అన్నావు, బాగుంది. మీరెందుకు తాతయ్య? మీ అమ్మాయి అలా మిస్బిహేవ్ చేస్తున్నా పట్టించుకోరు. నేనేం చేయనమ్మా. ఏదో ఒకటి చెయ్యాలి. తన వల్ల ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? ఆ ఇల్లేదో అమ్మలేదని ఆ రాజాతో గొడవ పడిందంట. దానివల్ల రాజా ఎంత డిస్టర్బ్ అయ్యాడో తెలుసా? రాజా ఏంటి, నేను, మా డాడీ, ఇలా ఇంకెంతమంది ఉన్నారో ఆవిడ లిస్ట్ లో. మీకు నిజంగా నా మీద అభిమానం ఉంటే మీ అమ్మాయిని మంచిగా మార్చండి. అది నీ అభిమానంతో లింకు పెట్టకమ్మా. లేదు, ఇది మీ మనవరాలి కోరిక. మీ అమ్మాయిలో అహం తగ్గించి నలుగురితో మంచిగా ఉండేలా ఏదో ఒకటి చేయండి. అది చాలా కష్టమైన పనమ్మా. ఏంటి తాతయ్య కష్టం? మీరనుకుంటే చేయగలరు. ఇది నా కోరిక అని చెప్తున్నాను కదా. సరేనమ్మా, నీ కోసం ప్రయత్నిస్తాను. ప్రయత్నిస్తాను కాదు, నెక్స్ట్ టైం నేను మీ ఇంటికి రావాలి అంటే మీరు ఈ పని చేయాలి. లేదంటే నేను మళ్ళీ మీ ఇంటికి రాను. అమ్మమ్మమ్మమ్మ, అంత మాట అనుకురా. మనవరాలు అడిగాక ఈ తాతయ్య చేయకపోవడమా? చూస్తావుగా. మా మంచి తాతయ్య. రామ్మా.
అర్చన, అర్చన, ఏమైంది? దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? నాకు మళ్ళీ ప్రాణం పోసిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. ఓ, ఆ బ్లడ్ ఇచ్చిన వాళ్ళ గురించా? వాళ్ళ గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది అర్చన? వాళ్ళు చేసిన సాయం వస్తువు కాదండి, ప్రాణం. ఆలోచించకుండా ఎలా ఉండమంటారు? యాక్సిడెంట్ జరిగి కళ్ళు మూసుకుపోతున్న క్షణం మళ్ళీ కళ్ళు తెరుస్తాను అనుకోలేదు. అలాంటిది నేనెవరో తెలియకపోయినా నా కోసం వచ్చి రక్తం ఇచ్చి నాకు పునర్జన్మనిచ్చారండి. నిజమే, కానీ వాళ్ళకి కనీసం థ్యాంక్స్ చెప్దామన్నా ఎవరై ఉంటే తెలీదే. అదే అంత రహస్యంగా వాళ్ళు ఉండాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావడం లేదు. కొంతమందికి ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదు అర్చన. ప్రచారం అంటే అది బయట వాళ్ళకి తెలియకూడదనుకోవటం. వాళ్ల వల్ల సహాయం పొందిన మనతో మాట్లాడడానికి ఇబ్బంది ఏంటి? దేవుళ్ళుగా వచ్చారు, రక్తం ఇచ్చి ప్రాణం పోసి వెళ్లిపోయారు. అలాంటి వాళ్ళని కలిసి కనీసం కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడం ఏంటండి? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో అర్చన. అందుకే హాస్పిటల్లో ఫోన్లో మాట్లాడాలి అని ట్రై చేసినా మాట్లాడకుండా కట్ చేశారు. అంత రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏముందండి? ఒక్కొక్కరి ఇష్టం ఒక్కోలా ఉంటుంది. కనిపించడం ఇష్టం లేని వాళ్ళ గురించి నువ్వు టెన్షన్ పడటం ఏంటి? లేదండి, వాళ్ళెవరో తెలుసుకోవాలి, కలిసి కృతజ్ఞతలు చెప్పాలి. అర్చన, ప్రతిదానికి ఇలా సెంటిమెంట్గా ఫీల్ అయితే ఎలా? ఎవరో తెలియకుండా వాళ్ళని ఎక్కడైనా వెతుకుతాం. ఏంటండి మీరు? కనీసం భార్య ప్రాణాలు కాపాడారన్న కృతజ్ఞత కూడా లేకుండా మాట్లాడుతున్నారు. నాకు వాళ్ళని కలవాలని, నీ ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పాలని ఉంది. వాళ్ళెవరో తెలియకుండా నేను మాత్రం ఏం చేయను అర్చన. తెలుసుకోండి. ఎలా తెలుసుకోమంటావు అర్చన? అవన్నీ జరిగే పనులు కావు. ఎందుకు జరగవు? మనస్ఫూర్తిగా వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని మీకుంటే అదేం పెద్ద కష్టం కాదండి. సరే అర్చన, ప్రయత్నిస్తాను. ఏదో నా కోసం మాటలు చెప్పడం కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళెవరో మీరు తెలుసుకోవాలి. నాకు మాట ఇవ్వండి. అలాగే తెలుసుకుంటాను, ఓకేనా? ఇక దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. అమ్మా, ఏంట్రామయ్య, డాడీ ఎక్కడా? లోపల ఉన్నారమ్మా. టాబ్లెట్స్ వేసుకున్నారా? హఠాత్తుగా ఏమైందో తెలీదు గాని ఉదయం నుంచి ఏమీ తినలేదమ్మా. ఎంత బతిలాడినా వద్దు వద్దు అంటున్నారు. టాబ్లెట్లు కూడా వేసుకోలేదు, తిండి తినలేదు. అవునా? ఏమైంది? డాడీ, ఏంటిదంతా? ఫోన్ చేయకుండా మెడిసిన్స్ వేసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? స్ట్రైక్ చేస్తున్నాను. స్ట్రైకా? అవును, స్ట్రైకే. నే చెప్పిన మాట వినకపోతే ఈ స్ట్రైక్ ఇలాగే కొనసాగుతుంది. విషయం ఏంటో చెప్పకుండా మీ పాటికి మీరు స్ట్రైక్ చేస్తే ఎలా డాడీ? చెప్పి చేస్తే ఏముంది, చేసినప్పుడు చూద్దాంలే అనుకుంటావు. అదే చెప్పకుండా చేస్తే పరిస్థితి తీవ్రత నీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు స్ట్రైక్ చేయాల్సిన పరిస్థితి ఏంటంట? బయట నీ వల్ల కొంతమంది బాధపడుతున్నారు. ఆ విషయం నీ వరకు వచ్చిందో లేదో గాని నా వరకు వచ్చింది. నా వల్ల బాధపడుతున్నారా? ఎవరు డాడీ? ఇంకెవరు? రాజా. అతని వల్ల నేనెంత బాధపడుతున్నానో మీకు తెలీదా? కానీ నీ బాధ గతంలో కలిసిపోయింది. ఆ రాజా ఇప్పటికీ నీ వల్ల బాధపడుతున్నాడని నాకు కొంతమంది ద్వారా తెలిసింది.
సరే డాడీ, ఇప్పుడు అతను బాధపడటానికి మీరు తినకపోవడానికి సంబంధం ఏంటి? మన వల్ల ఒక వ్యక్తి బాధపడుతున్నాడంటే అతని బాధ తీర్చాల్సిన బాధ్యత మనది. అందుకే రాజా నన్ను కలిసే ఏర్పాటు చేయాలి.